హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త. సొంత ఆస్తులున్న వారికి బిగ్ షాక్ అండి. దస్తావేజులన్నీ సీజు. సో ఎలా ఏంటన్న వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్పే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్ర ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్ధతి అయితే ప్రవేశపెట్టింది. ఇక నుంచి ఎవరికి అక్కడ అసలైన పత్రాలు ఇవ్వరు, జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా పత్రాలు అన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. చివరికి ఆస్తి యజమానుల ఫింగర్ ప్రింట్స్ కూడా వారి దగ్గరే ఉంటాయి. వాటిని వినియోగించుకొని ఆ యజమానులు రాత్రికి రాత్రే పత్రాలు మార్చేస్తే ప్రభుత్వానికి బాధ్యత ఉండదని అయితే అంటున్నారు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మొదట ప్రభుత్వ అధికారి దగ్గరికే వెళ్ళాలి. మొత్తం ఓ కుట్ర ప్రకారం అయితే ప్రజల ఆస్తులపై హక్కులు లేకుండా చేస్తున్నారన్న అనుమానాలు క్రమంగా ఈ విధంగా బలపడుతూ వస్తున్నాయండి. ఇక రిజిస్ట్రేషన్ల శాఖ కార్డు ఫ్రేమ్ 2.0 అనే రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చింది. ఆస్తి సొంతదారుడు, కొనుగోలుదారుడు ఇద్దరు సాక్షుల సంతకాలు ఉండవు. వీరు వేలిముద్రలనే సంతకంగా పరిగణిస్తూ ఉన్నారు. కొత్త విధానంలో దరఖాస్తుదారులే స్వయంగా డాక్యుమెంట్స్ రూపొందించుకోవాలి లేదా నెట్ సెంటర్ నిర్వాహకులను ఆశ్రయించాలి. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం అయితే రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్కి వెళ్ళి దరఖాస్తు చేసుకోవడానికి లాగిన్ కావాలి. అందులో ఏ రకమైన డీడ్ రాయించుకోవాల్సి ఉంటుందో దానికి సంబంధించిన ఫార్మెట్ను ఎంపిక చేసుకొని ఆ వివరాలు నమోదు చేసి దానిని సబ్ రిజిస్టర్ లింకులో అయితే పంపాలి. దాన్ని సబ్ రిజిస్టర్ పరిశీలించిన తర్వాత అందులో ఏమైనా తప్పులు సవరించాల్సి ఉంటే తిరిగి దరఖాస్తుదారునికి సబ్ రిజిస్టర్ మెయిల్ ద్వారా లింక్ పంపుతారు. వాటిని కూడా సరిచేసి లింక్ ద్వారానే మరలా సబ్ రిజిస్టర్కి అయితే పంపాల్సి ఉంటుంది. దానిని ఆయన ఓకే చేసిన తర్వాతే కొనుగోలుదారుడు, అమ్మకదారుడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అయితే వేలిముద్ర వేయవలసి ఉంటుంది.